హైదరాబాద్ ధూల్పేటలో గంజాయి సరఫరాపై పోలీసులు ఫోకస్ చేశారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయిని ఇక్కడికి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో గంజాయికి చెక్ పెడుతున్నారు సిటీ పోలీసులు. సుమారు 250 మంది సరఫరాదారులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై ధూల్పేట్ నుంచి మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు. ఒకప్పుడు గుడుంబ అమ్మకాలకు పేరు మోసిన ధూల్పేటు ఇప్పుడు గంజాయి విక్రయాలకు అడ్డగా మారిందంటే అవును అనేటువంటి సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా పట్టుబడుతున్నటువంటి గంజాయి అమ్మకందారులు ధూల్పేటలో ఎంతగా ఈ యొక్క గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టతనైతే ఇస్తున్నాయి. ప్రజెంట్ మనం ధూల్పేట ప్రాంతంలో ఉన్నాం. సో ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా ఈ యొక్క గంజాయి అమ్మకాలు అనేవి చాలా సీక్రెట్గా కొనసాగుతూ ఉన్నప్పటికీ అనేక మంది ఇటు పెడ్లర్స్, స్థానికంగా ఉన్నటువంటి పెడ్లర్స్ నగరంలోని అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే ధూల్పేట నుంచి ఇటు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు అంటూ కూడా ఇటీవల కాలంలో అనేక వ్యక్తులను కూడా ఇటు పోలీసులు, స్థానిక పోలీసులు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ధూల్పేట మంగళహాటు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. వాస్తవానికి ధూల్పేట అంటే మనకు ఇటు అమ్మవారి విగ్రహాల తయారీ, అలాగే గణేష్ విగ్రహాల తయారీ అనేది గుర్తుకు వస్తుంటుంది. పండుగలు రావడానికంటే ముందుగానే కొన్ని నెలల ముందు నుంచే ఇటు అనేక మంది కార్మికులు విగ్రహాల తయారీలో నిత్యం బిజీగా ఉంటూ ఉంటారు. ఇటు నగరంతో పాటు, హైదరాబాదు నగరంతో పాటు ఇటు మరోవైపు ఇతర జిల్లాలకు కూడా ఇక్కడి నుంచే విగ్రహాలు భారీ ఎత్తున అమ్మకాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉంటారో, తయారీ పనులు చేసేటువంటి వ్యక్తులు ఈ విగ్రహాల తయారీ అనేది ఆ పని లేనిటువంటి సమయంలో గంజాయి విక్రయాలకు పూనుకుంటున్నారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు ఇక్కడ మెయిన్గా 150 కుటుంబాలు అచ్చం ఈ యొక్క గంజాయి అమ్మకాల మీదనే ఆధారపడి జీవిస్తున్నట్లు కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. దాదాపు ఓన్లీ కేవలం ధూల్పేట ప్రాంతంలోనే 250 మంది యొక్క గంజాయి రవాణా చేస్తున్నారంటూ కూడా ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి గణాంకాలు అనేవి స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్లో యొక్క గంజాయి తయారీ అనే దానికి సంబంధించి కావచ్చు, గంజాయి యొక్క పెంపకానికి సంబంధించి కావచ్చు, ఇవేమి ఆనవాళ్లు లేనప్పటికీ కూడా ముఖ్యంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రవాణా చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే మొత్తం నివాసాలు కనిపిస్తున్నాయో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నివాసాలలో చాలా వరకు యొక్క గంజాయి అమ్మకాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేసేటువంటి వ్యక్తులు కూడా చాలా సీక్రెట్గా ఇదే ప్రాంతంలో తిష్ట వేసుకొని ఉన్నారంటూ కూడా ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు దాదాపు ఈ గుడుంబ పూర్తిగా ఒక సమయంలో గుడుంబ అనేది పెద్ద మొత్తంలో ధూల్పేట ప్రాంతంలో రాజ్యం ఏలింది. ఆ తర్వాత పోలీసులు దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టి గుడుంబ సారాను రూపుమాపడం జరిగింది. అయితే గుడుంబ పూర్తిగా కనుమరుగైన తర్వాత, గుడుంబకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి లేని మొత్తం అక్కడంతా ఆ కథ ముగిసిన తర్వాత వెంటనే వాళ్ళంతా కూడా ఈ యొక్క గంజాయి రవాణాకు పూనుకున్నారనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇటు ఆపరేషన్ ధూల్పేట్ను కూడా పోలీసులు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో యొక్క గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్లను లేకుండా చేయాలి, పూర్తిగా డ్రగ్స్ను, గంజాయిని నిరోధించాలి అని ఒకవైపున పోలీసులు గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు మొత్తం జల్లెడపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇక ధూల్పేట మీద కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. గతంలో కూడా ఎంతోమంది పెడ్లర్స్ ఇక్కడ నుంచి రవాణా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండానే ఇప్పటికీ కూడా స్టిల్ గంజాయికి సంబంధించినటువంటి యొక్క అక్రమ రవాణా అనేది సిటీలోని అనేక ప్రాంతాలకు, కేవలం ధూల్పేట మాత్రమే కాకుండా ధూల్పేట నుంచి అనేక నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో వీటికి సంబంధించి గతంలో ఎవరైతే గుడుంబ తయారీదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాసాలు కల్పించడం జరిగింది. పునరావాసాలు కల్పించి వారికి వేరువేరు వృత్తుల మీద అవగాహన కల్పించినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళందరూ కూడా యొక్క గుడుంబ తయారీకి సంబంధించి అదంతా కూడా పూర్తిగా మానేశారు. అయితే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు కేవలం యొక్క గంజాయి అక్రమ రవాణాను దీన్నే ఆధారంగా చేసుకొని పైకి వేరే వేరే షాపులను ఏర్పాటు చేసుకుంటూ లోపల మాత్రం గంజాయి రవాణానే వారి యొక్క ప్రధాన వ్యాపారంగా మార్చుకొని నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా కొంత షాకింగ్గా మారాయి. ఇప్పటికే దీని మీద ఇటు పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టి గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి ధూల్పేటలో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడా గంజాయిని అక్రమంగా రవాణా చేసినటువంటి వ్యక్తుల యొక్క తీరు మార్చుకోవడం లేదు. ఎంతో పేరుగాంచినటువంటి ధూల్పేటలో ఇటువంటి యొక్క గంజాయికి సంబంధించినటువంటి ఆనవాళ్లపై ఇప్పటికే మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సిగ్దిక్తో రత్నకుమార్, ధూల్పేట నుంచి.